మనం తాటిపండుతో ఈరోజు రొట్టె తయారు చేసుకోబోతామండి. చూసారా ఎంత బాగుంది, ఎంత పెద్దగా బాగా మగ్గి ఉంది. ఈ పైన పొట్టు అంతా తీసేసి తురుముకుందామండి. ఇంకెందుకు లేటు, రెండు తయారు చేసే విధానం చూద్దాం. పైన పొట్టు అంతా మనం తీసుకున్నామండి. ఇందులో జాలీలో పెట్టి తురుముకుందాం. తాటిపండు తురుముకున్నామండి. తురుముకుంటే ఒక కప్పు వచ్చింది. ఒక కప్పు బెల్లం. ఇదే కప్పుతో బియ్యం రవ్వ నేను 4-5 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు వేసి కలుపుకుందాం. అన్ని వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు రొట్టె వేసుకుందాం. రండి, కొంచెం కడాయి పెట్టుకున్నాం, ఆయిల్ కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని ఇట్లా గుండె వచ్చేసింది. ఇప్పుడు రొట్టె వేసుకుందాం. అంతేనండి. తాటి రొట్టెలు అయితే రెడీ అయిపోయండి. ఇగోండి, ఇది అయితే చల్లగైనా కట్ చేసుకుందాం. ఇది చల్లగైంది, కట్ చేసుకుందాం. చిన్నపిల్లలు మామూలుగా ఉట్టిగా తాటిపండు తినమంటే తినరు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చాలా మంచిదండి. ఏ సీజన్లో వచ్చిన పండు ఆ సీజన్లో తినాలి కాబట్టి చూడండి ఎంతో బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.